హాయ్ ట్రేడర్స్, లాస్ట్ క్లాస్ లో మనం వెయిటేజ్ ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకున్నాం. స్టాక్ మార్కెట్ లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరెవరు ట్రేడ్ చేస్తారో ఈ రోజు మనం తెలుసుకుందాం. మార్కెట్ లో ట్రేడ్ చేసే వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్, వీళ్ళని కామన్ ఇన్వెస్టర్స్ కూడా అని అంటూ ఉంటారు. అంటే మీరు, నేను, మళ్ళంటి వాళ్ళందరం. సెకండ్ వన్ డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఇవి విత్ ఇన్ కంట్రీ బోర్డర్ లో ఉంటాయి. అంటే ఎఫ్ఐఎస్. నెక్స్ట్ వన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు లిక్విడిటీని ఎక్కువగా డంప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ హెచ్ఎన్ఎస్ అంటే హై నెట్వర్త్ ని ఇండివిజువల్స్ అండి. వీళ్ళు ఎక్కువగా బల్క్ లో మనకి స్టాక్స్ కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతూ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి స్టాక్స్ లో మనకి హోల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. అంటే ఈ ఇండస్ట్రీ మొత్తంలో ప్రమోటర్స్ 50% అయితే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ 22%, అండ్ అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ 17% అయితే, పబ్లిక్ మళ్ళాంటి వాళ్ళందరూ 10% ఉన్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అన్నిటిలో ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేస్తుంది ఓన్లీ ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.